బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ, బడుగుల రాజ్యం రావాలన్నది జేఎస్పీ, మన బహుజన రాజ్యం తేవాలన్నది జేఎస్పీ. జయ హో జయ హో జేఎస్పీ, జయ హో జయ హో జయ హో జేఎస్పీ, జయ హో జేఎస్పీ. హాయ్ హలో నమస్తే, జేఎస్పీ మీడియా తెలుగుకు స్వాగతం. నేను జర్నలిస్ట్ సాయి. తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్, ప్రస్తుత శాసన మండలి ప్రతిపక్ష నాయకులు శ్రీ మధుసూదనాచారి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ వెల్కమ్ టు జేఎస్పీ మీడియా. చాలా సంతోషం జేఎస్పీ మీడియా రావడం. అంటే బీసీల కోసం జన సావిత్రిబాయి పూలే జేఎస్పీ అంటే ఈరోజే ప్రారంభమైంది ఛానల్ గురించి మీ ఒక మాట చెప్పండి. చాలా సంతోషం. ఇదొక శుభ పరిణామం. సావిత్రిబాయి పూలే ఏ మహానుభావులైతే ఆ ఇద్దరు పుణ్య దంపతులు, ఒక రకంగా ఆది దంపతులు లాంటి కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి మహానుభావులు, సమాజంలో విద్య దాని యొక్క ప్రాముఖ్యతను గ్రహించి అప్పటి వరకు అవిద్యతో కునారిల్లుతున్నటువంటి ఈ దేశంలోని అనేక కోట్ల మంది బడుగు బలహీన వర్గాల వారికి విద్యాగంధాన్ని అందించాలి, తద్వారా దేశంలో వాళ్ళు తల ఎత్తుకొని తిరిగేటువంటి ప్రశ్నించగలిగినటువంటి శక్తివంతులను చేయాలనేటువంటి ఆలోచనతో ఆ దంపతులు ఇద్దరు కూడా తీవ్రమైన కృషి చేసి అనేక విద్యాలయాలు స్థాపించి ఆనాటి ఉన్నటువంటి వ్యవస్థలోని భూస్వాములు కావచ్చు, రాజులు కావచ్చు, ఆధిపత్య వర్గాల వారు కావచ్చు, సమాజం చైతన్యవంతమైతే వాళ్ళ అనుభవిస్తున్నటువంటి అధికారానికి, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి అన్ని రకాల దోపిడీలకు ప్రజా చైతన్యం అడ్డంకిగా తయారవుతుంది. కాబట్టి చైతన్యవంతులను చేసేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి ఆ ఇద్దరు దంపతుల విషయంలో అనేక నీచమైన క్రూరమైన హేళనతో కూడినటువంటి ఎన్ని చర్యలు చేపట్టినా వాళ్ళు మొక్కవోని ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని ప్రజాహితానికి, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంకితం చేసి చివరికి ఆ సేవలో వాళ్ళు పరమపదించినటువంటి సందర్భంగా వారిని స్మరించుకోవడం, వారిని ఆరాధించడం భారత సమాజంలోని అణచివేతకు గురవుతున్నటువంటి వారందరి బాధ్యత. కాబట్టి ఈరోజు కూడా దేశానికి స్వాతంత్రం సిద్ధించిన దాదాపు 80 సంవత్సరాల తరువాత కూడా వాస్తవంగా ఈ వర్గాలకు జరగాల్సినటువంటి న్యాయం జరగలేదు. కాబట్టి మళ్ళీ వారి పేరుతో సమాజాన్ని చైతన్యవంతం చేయాలి, ఈ వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ఎలుగెత్తి చాటాలి, ఈ వర్గాలకు వెన్నుదన్నుగా ఒక గొంతుకగా మేము పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఈ ఛానల్ రావడం, ఈ వచ్చినటువంటి ఛానల్ కూడా వారి పేరు మీదుగా ప్రారంభించబడడం అనేది తప్పకుండా అన్యాయానికి గురవుతున్నటువంటి ఈ వర్గాలకు ఒక గొప్ప చైతన్యాన్ని, స్ఫూర్తినిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, తప్పకుండా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో మరి ఒక రాజకీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా బీసీల విషయంలో, బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయ విషయంలో వాటిని ఎలుగెత్తి చాటడంలో తప్పకుండా ఈ ఛానల్ను ఉపయోగించుకుంటాం. ఈ వర్గాల ప్రజలందరూ కూడా మిగతా ఛానల్ ఎవి కూడా ఈ వర్గ ప్రయోజనాల కోసం పనిచేస్తలేవు. కాబట్టి వీళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయంగా కనబడడం లేదు, వీళ్ళ మీద జరుగుతున్నటువంటి దాష్టికాలుగా కనబడడం లేదు. వీళ్ళకు న్యాయం చేయాలని, ఆ న్యాయం కోసం తప్పిస్తున్నటువంటి ఈ వర్గాలకు వెన్నుదన్నుగా నిలబడాల్సినటువంటి కొందరు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ వర్గాల వారి వాయిస్గా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ ఛానల్ రావడం జరిగింది. తప్పకుండా ఈ ఛానల్ని అందరూ కూడా ఫాలో కావాలి. మేము కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటాం. వెరసి ఈ ఒత్తిడి ద్వారా రాజ్యాధికారంలో ఉన్నటువంటి వాళ్ళకు కనువిప్పు కలగాలి. సముచితంగా బీసీలకు ఇవ్వాల్సినటువంటి అనేక రకాలైనటువంటి వాటాలు, హక్కుల్ని ఇవ్వడంలో పాలక వర్గాలకు ఇది ఒక చర్నాకోల్లాగా పనిచేయాలని ఆశిస్తాను.
థ్యాంక్ యూ సార్. తొందరలో కేసీఆర్ గారు బస్ యాత్ర స్టార్ట్ చేయబోతున్నారు అనేది వాళ్ళ బ్రేకింగ్ న్యూస్గా చూస్తున్నాం మనం. కేటీఆర్ గారు కూడా పాదయాత్ర చేస్తా అని చెప్తున్నారు. అంటే వరుసగా ఎప్పుడైతే మొన్న ఎలక్షన్స్ ఓడిపోయిన దగ్గర నుంచి బీఆర్ఎస్కి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతానే వస్తున్నాయి. పూర్తిగా అన్ని చోట్ల డ్రాప్ అయిపోతుంది, క్యాడర్ మొత్తం నీరు గారిపోతున్న పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణలో మరోసారి కేసీఆర్ గారి బస్సు యాత్ర కానీ కేటీఆర్ గారి పాదయాత్ర కానీ పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తాయి? ఈ డ్రాప్ అవుతున్నది అనే మాట మీకు ఎట్లా వచ్చింది? ఎప్పుడు రాజకీయాల్లో ఎవరంగా ఏదైనా మాట్లాడే ముందు ఒక ప్రాతిపదిక అవసరం. తెలంగాణ కోసం పోరాడినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల విశ్వాసంతో 2 సార్లు అధికారం ఇస్తే అద్భుతమైనటువంటి పాలన అందించినటువంటి పార్టీ. మేము ఎప్పుడు డ్రాప్ అవుతాం, ఎప్పుడు వీక్ అవుతాం? ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు మేము చేసినటువంటి అభివృద్ధి కన్నా, మేము చేసినటువంటి సంక్షేమం కన్నా, మా పోరాటం కన్నా గొప్పగా చేసినప్పుడు మేము వీక్ అవుతాం తప్ప, వాళ్ళు ఒకవైపు దుర్మార్గపు పాలన. బహుశా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత లేదా ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం కానీ ఇంతగా దిగజారినటువంటి వ్యవహారం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ ప్రజలకు బలమైనటువంటి విశ్వాసం, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాపాడేటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ అనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి కేసీఆర్ గారు బయటికి రావాలనేటువంటి డిమాండ్ ప్రజల పక్షాన రోజు రోజుకు పెరుగుతున్నది. కాబట్టి ఖచ్చితంగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా రాజకీయ పార్టీలు వారి కార్యాచరణను ఏర్పాటు చేసుకుంటాయి. 2.5 సంవత్సరాల కాలం కేసీఆర్ గారి విషయానికి వచ్చినప్పుడు సమాజం కూడా అర్థం చేసుకోవాలి. వీళ్ళు అనేక హామీలు ఇచ్చిళ్ళు, అధికారంలోకి వచ్చిళ్ళు. తాను తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి పోరాటం చేసి తెలంగాణ సాధించడం జరిగింది. ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా అనేటువంటి హామీ. దాన్ని నెరవేర్చడం జరిగింది. ఆ తదనంతరం పరిపాలనా పగ్గాలు చేపట్టినప్పుడు కొత్త రాష్ట్రం అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి, ఒక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో పాలనా పగ్గాలు చేపట్టి పాలనను సడి అనేటువంటి ట్రాక్ మీదకి తీసుకురావాలంటే దానికి ఎంతో సమయం అవసరం. వీటన్నిటిని కూడా అధిగమించి అద్భుతమైన పాలన చేపట్టి ఫలితాలు ప్రజలకు అందించి ఫలితాలు అందిస్తున్నటువంటి పాలనా పగ్గాలు కాంగ్రెస్ పార్టీ చేతికి వస్తే మళ్ళీ అన్ని రివర్స్ అయ్యాయి. ఇవాళ ఏ ఒక్క స్కీమ్ గతంలో మేము ఇచ్చినటువంటి హామీల కంటే అనేక ప్రజల అవసరాలను తీర్చినాం. వాళ్ళు ఆశించిన దానికంటే ఎక్కువ పనులు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, మేము చెప్పిన హామీలు నెరవేరుద్దాం అనుకున్నాం కానీ చూస్తే బడ్జెట్ మొత్తం ఖాళీ చేశారు, మొత్తం ఖాళీ చేసి మా చేతిలో రూపాయి కూడా లేకుండా చేశారు. అక్షర జ్ఞానం లేని అజ్ఞానులు మాట్లాడే మాట. ఎందుకు ఇంత తీవ్రమైన పదజాలం వాడుతుందంటే, కాంగ్రెస్ పార్టీ అంటే ఏందండి? దేశాన్ని స్వాతంత్రం తెచ్చినామని చెప్పుకునేటువంటి పార్టీ, ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించినటువంటి పార్టీ, ఈ దేశంలోని అనేక రాష్ట్రాలను పరిపాలిస్తున్నటువంటి పార్టీ. అటువంటి పార్టీకి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద, వచ్చే ఆదాయం మీద, చేసే ఖర్చు మీద, చేసిన అప్పుల మీద అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా? కనీస అవగాహన ఉన్నటువంటి వాళ్ళు అటువంటి హామీలు ఇవ్వరు. ఇవాళ ఖచ్చితంగా ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ ఎంతటి ద్రోహి అని అంటే, తెలిసి కావాలని మోసం చేసి ఇవాళ పూర్తిగా వైఫల్యాలను ఎదుటి వాళ్ళ మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. మేము అప్పులు చేసిన మాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు చేసినటువంటి అప్పుల నుండి బ్రహ్మాండమైనటువంటి నిర్మాణాలు చేపట్టినాం, అనేక రకాలుగా. చివరికి సంపద సృష్టించినాం, తలసరి ఆదాయంలో దేశానికే నంబర్ 1గా తయారు చేసినాం. అటువంటిది ఇవాళ ఆ స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రం వీళ్ళ చేతిలో పెట్టబడితే ఏమన్నారు? నేను సాక్షిని. మొదటిసారి గవర్నర్ గారి ప్రసంగంలోనో బడ్జెట్ ప్రసంగంలోనో వాళ్ళు అన్నటువంటి మాటలు, మాకు అప్పులు తెలుసు, తప్పులు తెలుసు, సంపద సృష్టించడం తెలుసు, పంచడం తెలుసు, ఇప్పుడున్నటువంటి అన్ని సమస్యలను కూడా అధిగమించి కేసీఆర్ కంటే మేలైనటువంటి పరిపాలన అందిస్తామని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండు. అప్పులు తెలుసు, తప్పులు తెలుసు అని మాట్లాడినటువంటి వాళ్ళు 2.5 సంవత్సరాల తర్వాత అప్పులు అనేటువంటి మాట ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, చేస్తున్నటువంటి ద్రోహం నుండి ప్రజల దృష్టి మరల్చడానికి,
ఏ ఒక్క విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2.5 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన పాపాన పోలేదు. ఉత్తర కుమార ప్రగల్భాలు ఏమన్నారు? మూసీ సుందరీకరణను 1,50,000 కోట్లు, ఇవాళ ఫ్యూచర్ సిటీ అంటాను, 1,000 కోట్లు అంటున్నారు, 1,00,000 కోట్లు అంటాను. ఫీజు రియంబర్స్మెంట్ లేక పిల్లలు ఏ రకంగా అల్లాడిపోతా ఉన్నారు. ఇవాళ కొనుగోలు చేయక రైతాంగం. అంటే ఇక్కడ సార్ ఫీజు రియంబర్స్మెంట్ విషయానికి వస్తే, ఫీజు రియంబర్స్మెంట్ కి ఇవ్వాల్సిన నిధులు కేసీఆర్ గారు గతంలో మళ్లించి రైతు బంధుకి మళ్లించారు. ఆ డబ్బులు అప్పుడు ఇచ్చుంటే ఇప్పుడు మాకు ఎంత బడ్డెన పడేది కాదు అనేది. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనేది మీరు కూడా కొన్ని విషయాలలో మీ స్థాయిలో కూడా అవగాహన పెరగాలి. ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు అంటే మేము ప్రభుత్వంలోకి వచ్చేప్పటికి వాళ్ళు పెట్టే పెండింగ్ బాకీలు కూడా ఉన్నాయి. ఒక ప్రభుత్వం నడిపేటువంటి క్రమంలో కొన్ని ఆస్తులు వస్తాయి, కొన్ని అప్పులు వస్తాయి, కొన్ని పెండింగ్ బిల్స్ కూడా వస్తాయి. ఇది ఒక కేసీఆర్ గారి పాలనలో, రేవంత్ రెడ్డి గారి పాలనలో, రేపు ఇంకోళ్ళు వస్తేనో జరిగేది కాదు. ప్రక్రియలో భాగంగా గవర్నమెంట్కి వచ్చేటువంటి ఆదాయంలో కొన్ని డ్యూస్ కూడా ఉంటాయి. మేము అధికారంలోకి వచ్చిన రాజు అదే ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ డ్యూస్ కూడా ఉన్నాయి. మేము క్లియర్ చేసినాం కదా, మాట్లాడలేదు కదా. కొత్త గవర్నమెంట్ కదా, మీకు తెలుసు కదా. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టిండు, ఫీజు రియంబర్స్ పెట్టిండు. ప్రభుత్వానికి విజ్ఞత ఉండాలి. ఏ స్కీమ్ ప్రాధాన్యత ఏంది, అది ఎవరు పెట్టిండ్రు అనేది ముఖ్యం కాదు. ఆ స్కీమ్ ప్రాధాన్యత, దానివల్ల ఉనగూరుతున్నటువంటి లబ్ధిని దృష్టిలో పెట్టుకొని దాని మీద అటెన్షన్ పెంచాలి. కేసీఆర్ గారు నిండు శాసనసభలో, నేను ఆ రోజు స్పీకర్గా ఉన్నటువంటి రోజులో ఈ 2 అంశాలకు సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు తప్పకుండా వీటిని కొనసాగిస్తాం. ఇది ప్రజల జీవితాల్లో గొప్ప మార్పును తీసుకొచ్చినటువంటి స్కీములు. పార్టీలు ఏవైనా, పాలకులు ఎవరైనా ప్రజలకు మంచి జరిగేటువంటి స్కీముల విషయంలో నిబద్ధతతో పనిచేయాలని అన్నారు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇక్కడ ఏంది? ఫీజు రియంబర్స్మెంట్ వెనుక ఉన్నటువంటి కుట్ర, దీన్ని పూర్తిగా ఆపేయాలి. కారణం ఏంటంటే, ఏ వర్గాలైతే ఇన్ని దశాబ్దాలుగా విద్యకు దూరంగా ఉండి ప్రశ్నించే స్థాయిలో లేరో ఆ వర్గాల వాళ్ళు ఇలా చదువుకొని ప్రశ్నించేటువంటి పరిస్థితికి, లేదా జరుగుతున్నటువంటి దాష్టికాన్ని అర్థం చేసుకొని ప్రతిఘటించేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి ఈ వర్గాల వాళ్ళను ముమ్మాటికి విద్యకు దూరం చేయాలనేటువంటి అంతర్లీనమైనటువంటి కుట్రలో భాగమే రకరకాల ప్రయోగాల ద్వారా, ప్రయత్నాల ద్వారా ఫీజు రియంబర్స్ను అడ్డుకుంటున్నటువంటి G.O. 7 కూడా తీసుకొచ్చారు, ట్యూషన్ ఫీజు వరకు ఇస్తామని చెప్తున్నారు కదా. ఇదంతా చిత్తశుద్ధి లేని వ్యవహారం. ఏదో రకంగా వీళ్ళను మళ్ళీ విద్యకు దూరం చేయాలనేటువంటి కుట్ర. ఇవాళ అనేక లక్షల మంది, వేల మంది ఈ వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు చదువుకొని చైతన్యవంతులు అవుతున్నారు. కాబట్టి ఇలా జరిగింది ఏంది? దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 7-8 దశాబ్దాల కాలంలో అన్ని రకాలుగా రాజ్యాధికారానికి కానీ, విజ్ఞానానికి కానీ ఈ వర్గాలను దూరంగా ఉంచగలిగింది. కాబట్టి అప్రతిహతంగా వాళ్ళ రాజ్యాధికార వాంఛను కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్లు, చదువుకోవడాలు అనేటువంటి ఆ వర్గ ప్రజల్ని ఆలోచింపజేస్తున్నాయి. కాబట్టి చైతన్యవంతులను చేస్తున్నాయి. కాబట్టి వీళ్ళ మూలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మూలాల మీద దెబ్బ కొట్టేటువంటి కుట్రలో భాగమే ఇటువంటి వెకిలి ప్రయత్నాలు. ఓకే. అయితే సార్, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు వరకు ప్రచారం బాగా చేసింది ఏంటంటే, ధరణి పేరుతో తెలంగాణలో దాదాపు 2 లక్షల ఎకరాల భూములు అన్యక్రాంతం అయిపోయినాయి, గొర్రెల స్కామ్ జరిగింది, టానిక్ స్కామ్ జరిగింది, ఔటర్ రింగ్ రోడ్ స్కామ్ జరిగింది, కాళేశ్వరం స్కామ్ జరిగింది, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, తర్వాత ఫార్ములా ఈ స్కామ్ జరిగింది. ఇలా దాదాపు 1 డజన్ స్కాములు చెప్తూ వచ్చారు. అంటే మీరేమో అభివృద్ధి చేసామంటున్నారు, అప్పులు చేసి. వాళ్ళేమో అప్పులు చేసిన అది మొత్తం వీళ్ళ మళ్లించారు అంటున్నారు. గవర్నమెంట్ ఎవరిది ఉన్నదండి? ఈ స్కామ్లు అన్నిటి మీద ఎంక్వైరీలు ఏమైనాయండి? నిన్న వీళ్ళ అధికారంలోకి వచ్చింది 2.5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. అవి నిజంగా స్కామ్లే అయి ఉంటే అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉన్నది కదా, యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు? బట్టగాల్చి మీదేసి రాజకీయ ప్రయోజనం 2 రకాలు. ఒకటి, ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేక, రెండవది మేము కొనసాగించినటువంటి స్కీములను కొనసాగించలేక. అంటే యాక్షన్ తీసుకుందామంటే బీజేపీ అడ్డుపడుతుంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయిపోయి బీజేపీ అడ్డుపడుతుంది, ముందుకు కదలనివ్వట్లేదు. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటైనట్టు మొన్న మోడీ గారు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారి మాటలు, మోడీ గారి మాటలు విన్నారు కదా. ఏం మాట్లాడుకున్నారు? ఎవరు రేవంత్ రెడ్డి గురువు?
ఎవరు రేవంత్ రెడ్డి గురువు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఇంటికి పోయి ప్రధానమంత్రి స్వయంగా గంట సేపు కూర్చున్నాడు అని అంటే ఏమంటకం జరుగుతూ ఉన్నది? తెలంగాణ ప్రయోజనాలను ఖచ్చితంగా నిర్వీర్యం చేయాలి, తెలంగాణను సర్వనాశనం చేయాలని కుట్రున్నది. కాబట్టి వీళ్ళంతా లోపాయికారిగా మోడీకి అంత దగ్గరగా రేవంత్ రెడ్డి గారిని మోడీ గారు పొగుడుతున్న తీరు కానీ మోడీని రేవంత్ రెడ్డి పొగుడుతున్న తీరును చూసిన తర్వాత కేసీఆర్, బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనట్టు ఎక్కడ నన్ను కనబడతా ఉన్నదా? వాళ్ళు అసలు కొట్టొచ్చినట్టు మనందరం అర్థం చేసుకునే స్థితిలో వాళ్ళ చర్యలు ఉన్న తర్వాత మేం ఖచ్చితంగా మాకు ఎవరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదు. మా మిత్రులలో తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజా ప్రయోజనాల కోసం ఎవరితోనైనా ఏ స్థాయిలోనైనా విభేదించడానికి, కొట్లాడడానికి, ఈ రాష్ట్ర ప్రయోజనాలని కాపాడడానికి కోసం పుట్టినటువంటి పార్టీ. ఆ లక్ష్యంతో నిరంతర ప్రయత్నం, నిర్విరామ కృషి కొనసాగిస్తూనే ఉంటాం కేసీఆర్ గారి నాయకత్వం. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఈ ఆంధ్ర పార్టీలు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, మళ్ళీ తెలంగాణలోకి వస్తాం, ఈసారి పోటీ చేస్తామని చాలా బలంగా చెప్తున్నారు. రాజకీయ పార్టీలు ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్నా చేయొచ్చు. ప్రజలకు తెలుసు కదా ఎవరు ఏ ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు, ఎవరు వల్ల ఏ ప్రాంత ప్రయోజనాలకు విఘాతం కలుగుతూ ఉన్నది. మాకు ప్రజల మీద విశ్వాసం ఉన్నది. ఈ ప్రాంత ప్రయోజనాలకు వ్యతిరేకులను ఈ ప్రజలు స్వాగతించరు, స్వీకరించరు. ఓకే, ఎస్ఐఆర్ జరగబోతుంది తెలంగాణలో తొందరలో, ఓట్ల దానికి సంబంధించింది. దానికంటే అన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగిందో ఆ రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తూ వచ్చింది. సో తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ విషయంలో బీఆర్ఎస్ అభిప్రాయం ఏ విధంగా? ఇప్పుడు ఏ అంశానికైనా కూడా ఒక రాజకీయ దుర్బుద్ధి ఉండడం అనేది దేశ విశాల ప్రయోజనాలకు మంచిది కాదు. ఇవన్నీ చూడడానికి అట్నే అనిపిస్తాయి. తమిళనాడులో నిన్నదాకా మనం ఏమనుకున్నాం, ఈడీఎంకే తిరుగు లేదనుకున్నాం. ఆ రెండింటి మధ్యలో ఇంకే పార్టీ కూడా ఎవరు కూడా బతికి పట్టగలరు. రజనీకాంత్ గారి లాంటి వాళ్ళు పార్టీ పెట్టే ప్రయత్నం చేసి వెనక్కిపోయినటువంటి సీన్ను చూసిన తర్వాత ఏ పార్టీ కూడా ఇక్కడ చోట్లేదు, ఉన్న పోటీ ఏదున్నా కూడా ఆ రెండు పార్టీల మధ్యనే అని అనుకున్నాం. అటువంటిది విజయాన్ని వచ్చిన తర్వాత, ఆయన పార్టీ పెట్టిన తర్వాత, పోలింగ్ అయిన తర్వాత ఏ సర్వేలు కూడా ఆయనకు అనుకూలంగా తీర్పు ఈ స్థాయిలో వస్తుంది అనేటువంటి దాన్ని. అందుకనే దేశ ప్రజలు చాలా గొప్ప చైతన్యవంతులు. నేను నా 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక విషయాలు ఇక్కడ ఈ దేశ ప్రజలు 30-40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అప్రతిహతంగా గెలిపించింది ఈ ప్రజలే. మళ్ళీ కాంగ్రెస్ మీద కోపం వస్తే జనతా పార్టీని గెలిపించింది ఈ ప్రజలే. ఈ మధ్య ఏ పార్టీలో గెలిపిస్తున్నారు. ఈ రాష్ట్రానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదనుకుంటున్నటువంటి రోజుల్లో ఎన్టీ రామారావు వస్తే కాంగ్రెస్ను ఓడించింది ఈ ప్రజలే. మళ్ళీ ఎన్టీ రామారావు టీడీపీ ఒక 20 సంవత్సరాలు పాలించిన తర్వాత తెలంగాణ విషయం వచ్చినాక బీఆర్ఎస్ని గెలిపించింది కూడా ఈ ప్రజలే. అంటే ప్రజా చైతన్యం కూర్చొని మాట్లాడుకొని స్పందించినట్టు ఉంటుంది సందర్భం వస్తే. ఎవరు పాపాలు చేసినా, ఎవరు తప్పులు చేసినా వీటన్నిటి పర్యవసానం సందర్భం వచ్చినప్పుడు ప్రజలు తప్పకుండా వాళ్ళ విచక్షణను, వాళ్ళకు ఉండేటువంటి ఆ రక్షణ కవచాన్ని సద్వినియోగం చేసుకుంటారు. రాజకీయ పార్టీలు అంటే అది ఏ కార్యక్రమం అయినా రాజకీయ ప్రయోజనం కాదు, దేశ విశాల హితాన్ని, ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం అనేది శాశ్వతంగా కొనసాగాలి అని అంటే పరిపాలనలో ట్రాన్స్పరెన్సీ అవసరం. కుట్రలు కుతంత్రాలతో 1-2 సార్లు గెలవచ్చు, కానీ ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకసారి దాని రియాక్షన్ కూడా ఆ రకంగానే ఉంటుంది. సార్, ఫైనల్గా మీరు అంటే రాజకీయ పార్టీగా పక్కన పెట్టి, మీరు ఒక రాజకీయ నాయకులుగా పక్కన పెట్టి, మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఏదైతే మనం తెలంగాణ కోసం కొట్లాడామో, నీళ్లు, నిధులు, నియామకాలు, మన స్వపాలన ఉండాలి అని అనుకున్నారు అని మీరు కొట్లాడారో, అది ఎంతవరకు నెరవేరింది సార్? ఇప్పుడు తప్పకుండా చాలా వరకు. మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే మళ్ళీ నీళ్ల విషయంలో దుర్మార్గం కొనసాగుతూ ఉన్నది. ఖచ్చితంగా కృష్ణా గోదావరి నీళ్లను ఆ ప్రాంతం ప్రయోజనాల కోసం పరంగా పెట్టేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దీన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని గురువు గారు చేస్తున్నారు. అందుకనే తెలంగాణ ప్రజలు చాలా వేయి కళ్ళతో, డేగ కళ్ళతో గమనిస్తూ ఉన్నారు మళ్ళీ ఏం జరగబోతున్నదని. అయితే తెలంగాణ ప్రజలకు తప్పకుండా మాకు ద్రోహం జరుగుతుంది అనేటువంటి విషయం
గ్రహించిన రోజు మాత్రం మళ్ళీ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఓకే సరే, ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు కొంత షర్మిల గారు కారణమయ్యారు. ఓట్లు కొంత పర్సెంట్ చీల్చారు. ఇక్కడ రేపు బీఆర్ఎస్కి కవిత గారి పార్టీ ఏమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉండొచ్చు అంటారా? ఓట్లు చీలే అవకాశం ఉండొచ్చు అంటారా? ఇక్కడ సరే నేను దాని విషయంలో ఎక్కువ మాట్లాడాను, కానీ షర్మిల ఏ రోజు కూడా అధికారంలో లేదు, అవకాశాలు రాలేదు. ఆమెకి ఏమైనా కొంత సానుభూతి వస్తే నష్టం ఆమె వల్ల జరిగితే జరగచ్చు. కవిత గారికి ఏ అవకాశం కూడా తక్కువ రాలేదు. ఇద్దరి మధ్య తేడా ఉంది. ఆమె పార్టీకి పనిచేసింది, ఏ పార్టీకి పనిచేసింది. ఆమె పార్టీకి పనిచేసిన ప్రయోజనం పొందలేదు కాబట్టి సానుభూతి రావచ్చు. ఇక్కడ పార్టీకి పనిచేసింది, తదనుగుణమైనటువంటి ప్రతిఫలాన్ని కూడా పొందింది కాబట్టి ఆ పరిస్థితి ఇక్కడ ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ.